ఖరీదైన చీరలు కట్టి కన్నీళ్లు బయటపడనివద్దు. నవరత్నాల హారాలు ధరించి నా బాధ దాచేస్తూ నవ్వుతూ కనపడాలి. గొప్పవాళ్ళింటి కోడలయ్యానుగా, అన్ని కొత్త విషయాలు తెలుసుకోవాలి, కొత్తగా నటించాలి. ఇదొక డూప్లికేట్ హారం. దేన్నెందుకు బీరువాలో దాయడం? దీప్తి పెళ్లి ముందు పరువు పోకుండా అట్టేశారు. అంతా మోసమే. అప్పుడైనా వీళ్ళిలా అని గ్రహించలేకపోయాను. ధరణి, అవును, నాగమణి హారం రేపు కంపల్సరీగా పెట్టుకోవాలి కదా. ఈ డూప్లికేట్ హారం ఎందుకు? అలాంటి వేసుకుని ఎవరినైనా మోసం చేయొచ్చు, కానీ అమ్మవారిని మోసం చేస్తామా? ఇప్పటికి మోసపోయింది చాలదా? మళ్ళీ అమ్మవారిని మోసం చేసి పాపం మూటగట్టుకోవాలా? ఇది ఒరిజినల్ అని ఈ ఇంట్లో అందరికీ తెలుసు. ఈవిడికి తెలియదన్నమాట. ఉండని, అలాగే అనుకొని దీన్ని అడ్డం పెట్టుకొని బావ ధరణిల మధ్య అగ్గి రాజేసి గొడవ చేసి తమాషా చూడాలి. అవునవును, ఇది డూప్లికేట్ కదా. సర్లే, అయినా ఈ హారం కంపల్సరీ అన్నప్పుడు కదా ఆలోచించాల్సింది. నువ్వన్నట్టు డూప్లికేట్ వేసుకొని వ్రతం ఎలా చేస్తావు? అలా చేస్తే నీ మహారాణి యోగం కూడా డూప్లికేట్ అయిపోతుంది. ఇదేదో గూఢార్థంతో మాట్లాడి వెళ్ళింది. ఈ హారంలో ఏమైనా నాటకం ఉందా? చేయమై ఉంటుంది. బావా, ఏంటి బావా ఇది? గంటలో వస్తానని చెప్పెళ్ళి ఇప్పుడా వచ్చేది? రేపు వ్రతానికి లక్ష్మీ గాజులు తేవాలని తెలుసు కదా. ధరణి ఎంతసేపటి నుంచి నీ గురించి ఎదురు చూస్తుందో తెలుసా? ఎంతసేపు ఆఫీస్ పనులేనా? ఇల్లు ఇల్లాలి మీద శ్రద్ధ చూపించకపోతే ఎలా? ఇలా ఇల్లుని పట్టించుకోకపోతేనే ఇల్లాలికి కోపం వచ్చేది. ఏంటి, కట్టుకున్న ఆవిడ కంటే నీ సాధింపు ఎక్కువైంది? అయ్యో, కట్టుకున్న వాళ్ళకి చెప్పాలా ఏంటి? ఈ విషయం ఎవరైనా చెప్పచ్చు. పైగా తను పడ్డ టెన్షన్ పక్క నుండి చూశాను కాబట్టి చెప్తున్నా. తప్ప? మీటింగ్లో లేట్ అయింది, ఏం చేయమంటావు? అప్పటికే గబగబా ఫినిష్ చేసి బయలుదేరాను. అయినా చాలా టైం ఉంది. కొంపలు మునిగినట్టు ఎలా అంటావే? అంతేలే, ఏదో ధరణి కోసం నేను అన్నాను. దానికే నువ్వు నసా సొల్లు అంటున్నావా? లేకపోతే ఏంటి, ఇంట్లో కాలు పెట్టగానే అలా అడుగుతారా? నాకు మాత్రం లక్ష్మీ గాజులు తేవాలని తెలీదా? తెలీదని కాదు, ఆలస్యం చేసావు కాబట్టి మర్చిపోయావేమో అని అడిగాను. దానికి అలా మాట్లాడాలా? ఎలా మాట్లాడాను? నా ఆరాటం తెలుసుకోకుండా తీసి పారేశావు. కట్టుకున్న దానిలో ఏంటని వెక్కిరించు, పరాయి దానిలో చీదరించుకున్నావు.